నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. ఎంబీబీఎస్ ఇన్ఫో సంస్థ భారతీయ విద్యార్థుల కలలను సాకారం చేస్తూ 2016లో స్థాపించబడింది. భారతదేశంలో నీట్ పరీక్షలో సీటు సాధించలేని విద్యార్థులకు విదేశాల్లో నాణ్యమైన వైద్య విద్యను అందించడం ద్వారా డాక్టర్ కావాలనే వారి కలలను నెరవేర్చడానికి కృషి చేస్తోంది. ఈ సంస్థ స్థాపనకు ముఖ్య ఉద్దేశం విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు భారతదేశంలో ఎఫ్ఎన్జీఈలో ఉత్తీర్ణత సాధించే సామర్థ్యాన్ని పెంచడం మరియు వారికి అవసరమైన మద్దతును అందించడం. 2016లో విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులలో కేవలం 10 నుండి 12% మంది మాత్రమే ఎఫ్ఎంజీఈలో ఉత్తీర్ణులవుతున్నారని గమనించారు. ఈ సమస్యకు కారణాలు భాషా అవరోధాలు, సరైన సమాచారం లేకపోవడం, ప్రాక్టికల్ నాలెడ్జ్ లో లోపాలు వంటివి ప్రధానంగా గమనించారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు ఎంబీబీఎస్ ఇన్ఫో సంస్థ పలు వినూత్న చర్యలను చేపట్టింది. అసలు వినూత్న చర్యలు ఏంటి, భాషా అవరోధాలు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లో లోపాలు ఏంటి అధిగమించాలి అనే విషయాల గురించి ఎంబీబీఎస్ ఇన్ఫో సంస్థ డైరెక్టర్ రామారావు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు చెప్పండి, చాలా మంది కూడా విదేశాల్లో ఎంబీబీఎస్ గురించి సోషల్ మీడియాలో చాలా రకాల వంటి ఆరోపణలు అయితే చేస్తూ ఉంటారు. అంటే విదేశాల్లో ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకోవడం చెల్లదని, కొన్ని కంట్రీస్ లో మాత్రమే అది చెల్లుతుంది అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమంటారు? రైట్ అండి, మీరు అడిగింది ఫస్ట్ క్వశ్చనే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు వైష్ణవి గారు. అయితే నేనేమంటానంటే, ఎంబీబీఎస్ డిగ్రీ చెల్లుతుంది లేదని చెప్పడానికి ఎవరికి ఏ హక్కు లేదండి. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఈ చెప్పేవాళ్ళు ఎవరు కూడా నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ మెంబర్ కాదు, డబ్ల్యూహెచ్ఓలో మెంబర్ కాదు. ఓకేనండి. కాబట్టి సోషల్ మీడియాలో ఆ కంట్రీలో చెల్లుద్ది, ఈ కంట్రీలో చెల్లదు, మా దగ్గర ఏదో ప్రూఫ్ ఉంది, పీడిఎఫ్లు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ కంట్రీ వెళ్ళొద్దు, ఈ కంట్రీ వెళ్ళకూడదు అనేది పూర్తిగా తప్పు. అసలుకి అలా ఎవరు చెప్పగలరండి? ఎవరు చెప్తారు? ఎన్ఎంసీ చెప్పాలి, లేదంటే డబ్ల్యూహెచ్ఓ చెప్పాలి. కానీ ఎన్ఎంసీ ఎక్కడా కూడా మీకు పలానా కంట్రీ వెళ్ళి చదువుకుంటేనే మీకు ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుందని చెప్పలేదండి. దానికి ఎన్ఎంసీ కొన్ని నామ్స్ ఇచ్చింది మనకి. దాన్ని మీరు క్లియర్గా ఎన్ఎంసీ వెబ్సైట్లో కనుక వెళ్ళి వెరిఫై చేస్తే దాంట్లో వెరీ క్లియర్గా ఉంటుంది. వాళ్ళు ఏం చేశారండి, మీకు ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు విదేశాల్లో ఎంబీబీఎస్ డిగ్రీ ఇండియాలో చెల్లాలి అంటే మీరు ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ రాసి లైసెన్స్ తీసుకోవాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. అవేంటి ఫస్ట్ చూద్దాం. మొట్టమొదటిది 54 months అంటే 54 నెలలు మీరు ఆ కంట్రీలో ప్రైమరీ ఎడ్యుకేషన్ చదవాలి. అంటే 4.5 సంవత్సరం పాటు చదవాలి. తర్వాత 1 year అక్కడ ఇంటర్న్షిప్ చేయాలి. వైష్ణవ్ గారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, 2021 November 18 ముందు వెళ్లిన స్టూడెంట్ అక్కడ మీకు హౌస్ సర్జన్ చేయడు, అంటే ఇంటర్న్షిప్ చేయడు. 2021 తర్వాత నుంచి వచ్చిన రూల్స్ ఉన్నాయి. 21 November 18 నుంచి తర్వాత మీరు వెళ్లే కంట్రీలో ఖచ్చితంగా మీడియం ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లో ఉండాలి. అలాగే అక్కడ 19 సబ్జెక్ట్స్ మ్యాండేటరీగా చదవాలి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. వీటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? మీరు ఆ కంట్రీలో ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, హౌస్ సర్జన్ చేసిన తర్వాత ఆ కంట్రీ వాళ్ళు మీకు లైసెన్స్ ఇవ్వాలి. ఆ లైసెన్స్ ఎలా ఇవ్వాలండి? ఆ కంట్రీలో చెల్లే విధంగా ఉండాలి. అక్కడ విద్యార్థికి, తర్వాత ఇక్కడ చదువుతున్న విద్యార్థికి ఒకే లైసెన్స్ ఇవ్వాలి. ఈ నామ్స్ ఉండి ఏ కంట్రీలో అయితే వాళ్ళు లైసెన్స్ ఇస్తారో, తర్వాత 6 సంవత్సరాలు కోర్సు పూర్తి చేస్తారో దాన్ని బట్టి ఆ సర్టిఫికేట్ చెల్లుతుందా లేదని చెప్పగలం. కానీ సోషల్ మీడియాలో ఈ కంట్రీ చెల్లదండి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంది, అది ఉంది, ఇదంతా కూడా ఫేక్ అండి. అది అసలు నమ్మద్దండి దయచేసి మీరు. ఎందుకంటే ఎన్ఎంసీ డాక్యుమెంట్ ఏదన్నా ఉంటే ఎన్ఎంసీ వెబ్సైట్ లో ఉంటుంది, దాని నుంచి చూడాలి. కానీ నేనేదో ఒక పీడిఎఫ్ చూపించి ఈ సర్టిఫికేట్ ఉందండి, ఆ సర్టిఫికేట్ ఉందనేది ఇవి పూర్తిగా విరుద్ధమైన మాటలు. ఇలాంటి మాటలతో ఏంటంటే పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి నేనేమంటానంటే, మీరు ఎవరిని కలుస్తారో, ఏ కన్సల్టెంట్ కలుస్తారో ఆ కన్సల్టెంట్ దగ్గర నేను చెప్పిన ఈ 5 పాయింట్లు ప్రాపర్ గా ఎన్ఎంసీ వెబ్సైట్ నుంచి తీసుకొని చూడండి. అక్కడ వాళ్ళ దగ్గర వెరిఫై చేయండి. దాని తర్వాత వీటి గురించి ఎవరు మీకు పర్టికులర్ గా తెలియజేస్తారంటే, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళది wdoms.org అని ఒక వెబ్సైట్ ఉంటుందండి. దాంట్లోకి వెళ్తే మీకు 5 విషయాలు తెలియజేస్తారు. వాళ్ళు ఏమేమి తెలియజేస్తారండి? ఈ యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది, గవర్నమెంట్ దా, ప్రైవేట్ దా, దాని తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ దేంట్లో ఉంది, కరికులం డ్యూరేషన్ ఎంత ఉంది, 5 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అంటే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకేలో ఈ సర్టిఫికేట్ చెల్లుతుందా లేదని వాళ్ళు తెలియజేస్తారు. దాని తర్వాత మీరు పర్టికులర్ గా గమనించాల్సిన విషయం ఏంటంటే,
ఇదే WDOMS లోకి వెళ్ళి మీరు ఫిలిప్పైన్స్ అని సెట్ చేస్తే కరికులం డ్యూరేషన్ 4 years ఉంది. ఇప్పుడు చెప్పండి వైష్ణవి గారు, ఆ సర్టిఫికేట్ మన యాక్చువల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీకు 54 నెలలు ప్రైమరీ ఎడ్యుకేషన్ 1 year ఇంటర్న్షిప్, కానీ 48 months ఉంది అక్కడ. ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుద్దా లేదండి ఇండియాలో? అవ్వదు కదా, సింపుల్ థింగ్. దాన్ని చూడకుండా దాన్ని స్కిప్ చేసి ఏం చేస్తున్నారండి, ఇదిగోండి 2024 గనక మీరు FMG రిజల్ట్ కనుక గమనిస్తే ఇన్ని వేల మంది ఫిలిప్పైన్స్ నుంచి వచ్చి చదువుకున్నారని అంటున్నారండి. సార్ 2024 రిజల్ట్ ఎప్పుడు అండి? 2019లో అక్కడ చదివి ఇండియా వచ్చిన స్టూడెంట్ ఇది. 2021 తర్వాత వచ్చే రిజల్ట్ మీకు ఎప్పుడు వస్తుంది? 27లో వస్తుంది. ఇది గమనించాలి. తర్వాత ఆ ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ ఫిలిప్పైన్స్ అని కనుక మీరు గనక గూగుల్లో సెర్చ్ చేస్తే అక్కడ మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు అడ్వైజరీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని ఒక నోట్ ఇచ్చారండి. దాంట్లో వెరీ క్లియర్ గా ఇచ్చారు, ఇంతవరకు ఇక్కడ ఏ అమెండ్మెంట్ జరగలేదు, ఆ జరుగుతుందని కొంతమంది ప్రైవేట్ ఇండివిజువల్స్ ప్రచారం చేస్తున్నారు, దాన్ని నమ్మద్దు. కాబట్టి మీరు వెళ్లే ముందు ఇవన్నీ చెక్ చేసుకొని ఫైనాన్షియల్ గా తర్వాత వచ్చేసి మీ కెరీర్ పరంగా లాస్ అవుద్దని వెరీ క్లియర్ గా ఉంది. అయితే మిగిలిన కన్సల్టెంట్లు ఏమంటున్నారండి, కరెక్టేనండి ఫిలిప్పైన్స్ ఎంబసీలో ఉన్నది కరెక్టే, కానీ మా కంట్రీ ఎంబసీలో ఉన్నది కరెక్ట్ కాదంటున్నారు. అదేంటండి, ఫిలిప్పైన్స్ ఎంబసీలో ఉన్నది కరెక్ట్ అయ్యి ఈ కంట్రీలో ఉన్నది కరెక్ట్ కాకుండా ఎలా ఉంటుందండి? కాబట్టి మీరు చూడాల్సింది, మీరు ఏ కంట్రీ వెళ్ళదలుచుకున్నారు? ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ రష్యా, ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ అర్మేనియా, జార్జియాలో మీకు ఎంబసీ లేదు, అలాగే ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ కిర్గిస్తాన్. ఇలా గనక మీరు సెట్ చేసుకుంటే ఆ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత వాటిని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు అడ్మిషన్ తీసుకుంటే మంచి జరుగుతుందండి. ఇలా ఎవ్వరు ఏం చెప్పినా ఫేక్ అండి. ఎందుకనంటే మేమెవరూ దానికి సంబంధించిన మెంబర్స్ కాదు. ఓకేనండి సార్, అయితే మీరు కిర్గిస్తాన్ ఎంచుకోవడం జరిగింది కదా, అంటే అది కంప్లీట్ గా ముస్లిం కమ్యూనిటీకి చెందింది. అంటే అక్కడ మన విద్యార్థుల సేఫ్టీ కంట్రోల్స్ ఏ విధంగా ఉంటాయి? రైట్ అండి, మళ్ళీ మంచి క్వశ్చన్ అండి. ఇది ముస్లిం కంట్రీ, కానీ ఇది USSR నుంచి విడిపోయిన కంట్రీ, గుర్తుపెట్టుకోండి. అంటే రష్యా నుంచి విడిపోయిన కంట్రీ. నేను ఈ కంట్రీకి 2016 నుంచి స్టూడెంట్స్ని పంపించడం చేస్తున్నానండి. నేను అక్కడ గమనించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, వాళ్ళు ఎక్కడ కూడా రష్యన్ ముస్లిమ్స్ వాళ్ళంతా కూడా మీకు తక్కువగా మసీదులు తక్కువ ఉండడం, తర్వాత ఏంటంటే వాళ్ళు ఈ డ్రెస్సులు వేసుకొని తిరగటం, ఇవన్నీ కూడా చాలా తక్కువగా జరిగాయి. తర్వాత వాళ్ళు వెరీ ఫ్రెండ్లీ పీపుల్ అండి. తర్వాత వీళ్ళు అంతా కూడా కమ్యూనిస్ట్ భావాలు ఉంటాయండి అక్కడంతా కూడా. కాబట్టి నేను గమనించిన ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఆ కంట్రీ వాళ్ళతో మాకు ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయలేదండి. అంటే ఆ కంట్రీ వాళ్ళతో ప్రాబ్లం లేదంటే ఎవరితో ఉన్నట్టు మేడం? కాబట్టి ఇది ఆలోచించాల్సిన విషయం అండి. కాబట్టి ఇవి మనం గమనించాల్సిన విషయం. సో కాబట్టి మీకు అక్కడ అసలు ఆ భయాన్ని తీసేయండి. ఫస్ట్ ఇస్తానని ఉంటే ఆ భయాన్ని పెట్టుకోబాకండి, ఎందుకంటే మంది కూడా హిందుస్థానేనండి. కిర్గిస్తాను ఇలా చూడొద్దండి దయచేసి. ఏంటంటే ఈ కంట్రీలో సుమారుగా 18 నుంచి 22,000 మంది విద్యార్థులు ఇండియన్ స్టూడెంట్స్ MBBS చదువుతున్నారండి. ఎప్పటి నుంచి చదువుతున్నారండి? 2012, 2002 నుంచి కూడా చదువుతున్న పిల్లలు ఉన్నారండి. 6,000 మంది డాక్టర్లు ఈ రోజు ఇండియాలో పనిచేస్తున్నారండి MBBS కంప్లీట్ చేసుకొని. చాలా గొప్ప విషయం కదండి. కాకపోతే మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ మనం క్వశ్చన్ చేయం కదా, ఏమండి మీరు ఆ కంట్రీలో చదివారా, లేకపోతే కిర్గిస్తాన్లో చదివారా, ఎయిమ్స్లో చదివారా, లేదంటే జిప్మర్లో చదివారా, లేకపోతే ఇక్కడ ఏమన్నా ఉస్మానియాలో చదివారని ఎవరు అడగరండి. మంచి డాక్టర్ కాదని చూస్తాం. కాబట్టి ఇది అసలు క్వశ్చనే కాదండి. కాబట్టి మీరు ఏ విషయానికి కూడా అలా ఇస్తానన్న కంట్రీ వెళ్ళటం వల్ల ఇబ్బంది పడతారనేది పూర్తిగా తప్పండి. కాబట్టి అటువంటి ఇబ్బంది ఎదుర్కొన్న సందర్భం అయితే ఇంతవరకు జరగలేదు. సరే, అయితే మీరు KSME యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కదా, దాని ర్యాంకింగ్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అక్కడ అది టాప్ కాలేజ్ అని మీరు ఎలా చెప్పగలరు? రైట్ అండి, వైష్ణవి గారు మీరు అడగటమే ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతున్నారు. రైట్ అండి, మంచిదే, మంచి సబ్జెక్ట్ తెలియజేయచ్చు ఇప్పుడు వీళ్ళకి. అయితే నేనేమంటానంటే KSMA యూనివర్సిటీ అనేది ఫస్ట్ మేము సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 1939లో స్టార్ట్ అయిందండి. ఈ యూనివర్సిటీ 250 ఎకరాల్లో ఉంటుందండి. తర్వాత వచ్చేసి ఈ యూనివర్సిటీలో ఇది ప్యూర్గా గవర్నమెంట్ యూనివర్సిటీ అండి. ఈ యూనివర్సిటీ గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మనకి NMC కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంటుందండి. ఈ గైడ్ లైన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఢిల్లీ ఎయిమ్స్ నుంచి తీసుకుంటారు వాళ్ళు. అలాగే ఆ కంట్రీలో మీకు ఏ మోడిఫికేషన్ జరిగినా కానీ ఏదండి మెడిసిన్ పరంగా ఆ కంట్రీ నామ్స్లో ఏదైనా చేంజెస్ రావాలంటే ఈ యూనివర్సిటీ నుంచి వస్తుంది. గొప్ప విషయం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 250 acres యూనివర్సిటీలో మీకున్న గొప్ప గొప్ప విషయాలు నేను కొన్ని తెలియజేస్తానండి. ఈ యూనివర్సిటీకి మీకు ఫస్ట్ అక్కడున్న అనాటమీ ల్యాబ్ కనుక చూస్తే ఏషియా 2nd బిగ్గెస్ట్ అనాటమీ ల్యాబ్ ఉందండి. దాంట్లో చిన్న విషయం కాదండి ఇది మనకి 640 మెడికల్ కాలేజీలు ఇండియాలో ఉంటే దీంట్లో లేని ఫెసిలిటీ అక్కడ నేను గమనించానండి. నేను ఆ కంట్రీ వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను అనమాట. ఇంత చిన్న కంట్రీలో ఇంత పెద్ద, చాలా మంది ఏం చెప్తారండి వెనకబడిన కంట్రీ అది ఇది అంటారు, కానీ మీరు ఏ కంట్రీ వెళ్ళినా ఇలాంటి అనాటమీ ల్యాబ్ చూడరండి. ఫస్ట్ అనాటమీ ల్యాబ్ జర్మనీలో ఉంది,
తర్వాత వచ్చేసి మీకు ఈ కంట్రీలోనే సెకండ్ అనాటమీ లెవెల్. దాని తర్వాత మీకు వచ్చేసి దీని విస్తీర్ణం 250 ఎకరాలు అనుకున్నాం కదండి. దీంట్లో మొత్తం కూడా 900 బెడ్స్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి, యూనివర్సిటీకి అండి, గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత దీంట్లో మీకు వచ్చేసి 18 డివిజన్స్ యూనివర్సిటీ చుట్టుపక్కల, అంటే ఆ సరౌండింగ్స్లో ఉంటాయి, 250 ఎకరాల్లో ఉంటాయండి. తర్వాత మీకు 70% ఆఫ్ ది వర్కింగ్ డాక్టర్లు ఫ్యాకల్టీగా వస్తారండి. దాని తర్వాత వచ్చేసి మీకు హ్యాండ్స్ ఆన్ పేషెంట్ అలౌ చేస్తారండి. అంటే మీకు ఫస్ట్ 2 సంవత్సరాల్లో మేజర్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి, అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, బయోకెమిస్ట్రీ అండి. ఈ ల్యాబ్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి యూనివర్సిటీకి. దాని తర్వాత వచ్చేసి మీకు క్లినికల్స్, థర్డ్ ఇయర్ నుంచి క్లినికల్స్ స్టార్ట్ అవుతాయండి. ఈ క్లినికల్స్ వచ్చేసి మీకు మెడిసిన్, పీడియాట్రిక్స్, సర్జరీ, గైనకాలజీ, ఆప్థమాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఆర్థోపెడిక్, అలాగే హెపటాలజీ, ఆంకాలజీ, మైక్రోబయాలజీ, రేడియాలజీ, హిస్టాలజీ, ఇలా 19 సబ్జెక్ట్స్ మీకు అందుబాటులో ఉంటాయండి. అంటే ఇండియన్ నామ్స్ ప్రకారం ఉంటాయండి. అంటే థర్డ్ ఇయర్ నుంచి ఈ స్టూడెంట్ ఏం చేస్తాడండి, క్లినికల్స్కి వెళ్తాడు. ఇది అయిపోయిన తర్వాత 1 ఇయర్ కంప్లీట్గా అక్కడ ఇంటర్న్షిప్ చేస్తాడు. తర్వాత ఈ కంట్రీకి 2024 ఐ థింక్ జూన్ 14వ తారీఖున క్యూఎస్ మెథడాలజీతో ఒక సర్వే జరిగిందండి ఆ కంట్రీలో. ఆ సర్వే జరిగినప్పుడు 500 పాయింట్లకి సర్వే జరిగితే 461 పాయింట్లతోటి ఫస్ట్ ర్యాంకింగ్లో ఉందండి యూనివర్సిటీ. ఇది ఎంత నేను చెప్పే విషయం కాదండి, మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు వెరీ క్లియర్గా ఉంటుంది అదంతా కూడా. కాబట్టి నేను ఈ యూనివర్సిటీ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇలాంటి సెక్యూరిటీస్ తోటి టాప్ యూనివర్సిటీకి కనుక మన పిల్లలు వెళ్తే అక్కడ సక్సెస్ అవుతారండి. తర్వాత మేము అక్కడ తీసుకున్న కొన్ని విషయాలు మీరు ఇప్పుడు అడుగుతారండి, వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్, అయితే ఈ యూనివర్సిటీలో ఇటు ప్రాక్టికల్ నాలెడ్జ్ విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? రైట్ అండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పాను మీకు వచ్చేసి థర్డ్ ఇయర్ నుంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుందండి. మన పిల్లలు అక్కడ హాస్పిటల్లో పనిచేయొచ్చు. లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా వాళ్ళకి ఏం చేస్తారండి, సింపుల్గా వారానికి 4 రోజులు అక్కడ లోకల్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తారు. నెక్స్ట్ వచ్చేసి 19 సబ్జెక్ట్స్ వాళ్ళు రివ్యూ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సార్, అయితే ఈ యూనివర్సిటీలో ఇటు విద్యార్థులకు హాస్టల్ ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే మన ఎంబీబీఎస్ ఇన్ఫో సంస్థ నుంచి అక్కడికి వెళ్ళిన విద్యార్థులకు మీరే ప్రొవైడ్ చేస్తారా? అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? రైట్ అండి, ఎంబీబీఎస్ ఇన్ఫో సంస్థ అక్కడ హాస్టల్స్ పెట్టదండి. ఎందుకు పెట్టదంటే మీరు గమనించాల్సిన విషయం, మీరు అడిగిన క్వశ్చన్ చూడండి, అక్కడ హాస్టల్స్ మా హాస్టల్స్ ఉన్నాయి అని చెప్పడంతో మీరు కూడా నన్ను రొటీన్గా అదే క్వశ్చన్ అడిగారు. నేనేమంటానంటే ఈ యూనివర్సిటీకి ఉన్న గొప్ప వరం ఏంటంటే మీరున్న 6 సంవత్సరాల కోర్సు యూనివర్సిటీ లోపలే యూనివర్సిటీ హాస్టల్స్లో ఉంటారండి. కాబట్టి బాగా సెక్యూర్డ్ అండి. గుర్తుపెట్టుకోండి, మేము పెట్టిన హాస్టల్స్లో ఉన్న పిల్లలు ఎవరు కూడా మా మాట వినరండి. కానీ దీంట్లో యూనివర్సిటీ హాస్టల్స్లో ఉంటే యూనివర్సిటీ కన్సర్న్ ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవటానికి తర్వాత మంచి ఉపయోగం ఉంటుంది. దాని తర్వాత ఫుడ్ గురించి అడిగారండి. ఆడపిల్లలు కాబట్టి ఫుడ్ గురించి ప్రయారిటీ ఇస్తారండి ఎక్కువగా. అయితే నేను ఏమంటానంటే అండి, ఫుడ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి ఒక 12 మంది తెలుగు కుక్స్ని పంపించామండి మేము. వారానికి 4 రోజులు నాన్ వెజ్ ఉంటుంది, 2 రోజులు ఎగ్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే 80% బాగుంటుందండి, 20% సర్దుకోవాలండి. అయితే అదేంటి సార్ మీరు చెప్పడం 80% చెప్తున్నారు, అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతామంటే, సార్ చాలా మంది మీకు ఏం చెప్తున్నారంటే అసలు ఫుడ్ అద్భుతంగా ఉంటుందండి, మీ ఇంట్లో కూడా పెట్టరంటున్నారండి. నేను క్వశ్చన్ అడుగుతానండి, మీకు ఇష్టమైన వంటలన్నీ మీ ఇంట్లో ఎవరు చేస్తారండి? మమ్మీ, మీ అమ్మగారు చేస్తారు, డౌట్ లేదు కదా దాంట్లో. అక్కడికి వచ్చే పిల్లలకి వాళ్ళ అమ్మగారు రారు కదండి. మరి మా వంటోడికి ఏం తెలుసండి మీరేం తింటారు. కాబట్టి కామన్గా వండుతారు ఫుడ్. అందుకని 80% బాగుంటుందండి, 20% అడ్జస్ట్ అవ్వాలి. అయితే నేనేమంటానంటే పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగుందని చెప్తున్నారు, కానీ ముందుగానే నేను చాలా బాగుంటుందండి ఫుడ్. ఇండియా నుంచి అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. తర్వాత అన్ని రకాలు చూసుకోవడానికి ఏంటంటే 12 మంది తెలుగు కుక్స్ అక్కడ అవైలబుల్ ఉన్నారండి. సార్, అయితే ఈ యూనివర్సిటీ నుండి వెళ్లే విద్యార్థులకు అక్కడ స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయా? రైట్ అండి, స్కాలర్షిప్ ఫెసిలిటీస్కి వెళ్లే ముందు నేనేమంటాను, ఉందండి స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉంది. ఎలా ఉంటుంది ఈ స్కాలర్షిప్ ఫెసిలిటీ అంటే, మీకు యూనివర్సిటీ ఏముంటుందంటే అందరిలాగా మేము ఏదో స్కాలర్షిప్ ఇస్తాం ముందే ఇస్తామని కాకుండా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఎవరైతే టాప్ 1, 2, 3లో ఉంటారో, టాప్ 1, 2, 3 గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ₹1 కూడా ఫైనల్ ఇయర్లో పే చేయాల్సిన అవసరం లేదండి. యూనివర్సిటీ ఫీజు కానీ ఫుడ్ కానీ పే చేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ఏంటంటే డిపెండ్ ఆన్ స్టూడెంట్, ఆ స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీంతో పాటు మేము ప్రత్యేకంగా తీసుకున్న కొన్ని చర్యలు ఏంటంటే, ఈ యూనివర్సిటీలో ఇండియా నుంచి టాప్ ఫ్యాకల్టీని తీసుకెళ్లి మనం ఏం చేస్తున్నామంటే అక్కడ వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఇస్తున్నామండి. అయితే మీకు ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, టోటల్గా మనకు వచ్చేసి 365 రోజులు మనకి సంవత్సరానికి ఉంటాయండి. ఈ 365 రోజుల్లో
60 days వాళ్ళు ఇండియాకి వస్తారండి. అంటే ఎవ్రీ ఇయర్ మీకు హాలిడేస్ ఉంటాయి. దాని తర్వాత 242 days మీకు అక్కడ కాలేజ్ జరుగుతుందండి. 242 రోజులు ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అంతా కూడా ఆ కంట్రీ వాళ్ళు చెప్తారు. అయితే దీంట్లో మీకు వచ్చేసి 161 days ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఇండియా నుంచి టాప్ ఫ్యాకల్టీ అక్కడికి వెళ్ళి ఇండియాలో జరిగే నెక్స్ట్ ఎగ్జామ్కి కోచింగ్ ఇస్తున్నారండి. మీరు ఫస్ట్ అన్నారు 2016లో తక్కువ పర్సంటేజ్ ఉంది, ఎందుకంటే దీన్ని గమనించిన తర్వాత మేము తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే ఇండియా నుంచి ఒక టాప్ ఫ్యాకల్టీని ఒక 15 మందిని పంపించి వాళ్ళకి అక్కడ ఇండియాలో జరిగే నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఇస్తున్నామండి. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏమవుతుందంటే ఆ కంట్రీ వాళ్ళు ఎంబీబీఎస్లో అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు, దాన్ని రివిజన్ చేస్తూ ఇక్కడ మీకు ఏదైతే కావాలో నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి పిల్లలు ఏంటంటే మెరుగైన రిజల్ట్ అండి. ఆంధ్ర తెలంగాణలో మాది 70 to 80% ఎఫ్ఎంజీ క్వాలిఫై పర్సంటేజ్ ఉంటుందండి. ఇది గొప్ప విషయం కాదు కదా. పిల్లలకి ఏం చేస్తున్నామండి, వాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని గమనించి దాన్ని సవరిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మేము ఆ కంట్రీలో చేయలేని పనులు 2 అండి. 1, ఎగ్జామ్స్ నేను పాస్ చేయించలేను, ఎందుకంటే పిల్లలు చదివి పాస్ అవ్వాల్సి ఉంది. 2, అటెండెన్స్ నేను వేయించలేనండి. ఈ 2 మీ పిల్లల్ని చేయమనండి. వాళ్ళకి అక్కడ ఏం కావాలో అవన్నీ కూడా మేము అరేంజ్. ఎందుకు ఏం కావాలంటే చదువుకు సంబంధించి వాళ్ళకి ఎటువంటి ఎన్విరాన్మెంట్ కావాలి, ఎటువంటి ఫెసిలిటీస్ కావాలి, ఇవన్నీ చూడటానికి ప్రత్యేకంగా ఏం చేసామంటే ఇండియా నుంచి మా కజిన్ బ్రదరు రామకృష్ణ గారు, మంజుల గారు, వైఫ్ అండ్ హస్బెండ్ అండి, 2012 నుంచి అక్కడ ఉంటున్నారు. వాళ్ళకి సొంత ఇల్లు, కారు ఉంది. వాళ్ళకి వేరే లోకం లేదండి, వేరే ప్రపంచం లేదు. ఈ పిల్లల్ని చూస్తారు, బాగా చూస్తారండి. మాకు మంచి పేరు ఉందండి. ఎందుకంటే ఆ కంట్రీ వెళ్ళిన తర్వాత పిల్లలు ఎక్కడ కూడా పలానా స్ట్రగుల్ ఇబ్బంది పడ్డాం అనే మాట ఇంతవరకు ఎక్కడ కూడా మేము విన్న సందర్భం లేదండి. కాబట్టి మీ పిల్లలది 6 సంవత్సరాలు పూర్తి బాధ్యత ఉంటుంది. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి 100% మేము ప్రయత్నం చేయడం జరుగుతుందండి. సార్, అయితే ఇటు యూనివర్సిటీ ఫీజుకి వచ్చేసరికి కన్సల్టెన్సీకి విద్యార్థులు పే చేస్తారా, లేకపోతే డైరెక్ట్లీ యూనివర్సిటీకే పే చేసే ఫెసిలిటీ ఉంటుందంటారా? రైట్ అండి, మంచి క్వశ్చన్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అవుతుంది మేడం. ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారండి? ఎంబీఏ చేశారు. గుడ్ అండి, మంచి అమ్మాయి మీరు. అయితే ఎంబీఏ చేశారు కదా, మీరు కాలేజీకి కట్టారా, అక్కడ ఉన్న రిసెప్షన్లో వాళ్ళకి కట్టారా డబ్బులు? రిసెప్షన్ కాలేజీలోనే కట్టారు కదా. కాలేజీలో మీకు ఫీజు కట్టడానికి సపరేట్ ఒక వింగ్ ఉంటుంది, దాంట్లోనే కట్టారు కదా. అంతేగాని కనిపించిన లెక్చరర్ కల్లా మీరు డబ్బులు ఇవ్వరు కదండి. అలాగే ఇక్కడ కన్సల్టెంట్ బాధ్యత ఏంటంటే, అమ్మాయి కాబట్టి జాగ్రత్త పడి అడుగుతుందిలేండి. కన్సల్టెంట్ బాధ్యత ఏమంటారంటే, ఈ పిల్లల్ని అక్కడికి పంపించి వాళ్ళ బాగోగులు చూడటం మా బాధ్యత అండి. అయితే ఈ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి ఏం చేసిందండి, యూనివర్సిటీ వాళ్ళకి ఒక పోర్టల్ క్రియేట్ చేసి మీకు ఒక లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారండి. అది మీకు ఏమవుతుందండి, పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ వాళ్ళు మేము ఇచ్చిన పాస్వర్డ్, లాగిన్ ఐడి 2 మార్చుకోవచ్చండి. వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది. మీరు ఫీజు కట్టే టయానికి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా యూనివర్సిటీకి ఫీజు వెళ్తుందండి. గుర్తుపెట్టుకోండి, అంటే మనీ ట్రాన్సాక్షన్ అంతా కూడా ప్రాపర్గా ఎవరికి వెళ్తుందండి, యూనివర్సిటీకి వెళ్తుంది. కాబట్టి ఏమవుతుంది, మీకు నాకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది, మంచి రిలేషన్. ఎప్పుడైతే మీరు డబ్బులు నాకు ఇవ్వడం మీకు చేస్తే ఇబ్బంది పడతాను. కాబట్టి ఎక్కడ కూడా కన్సల్టెన్సీకి పే చేయాల్సిన అవసరం లేదండి. ప్రతి రూపాయి కూడా మీరు యూనివర్సిటీకి డైరెక్ట్గా పే చేస్తారు. చూడండి ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం మీకు. యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీ ఎందుకైంది అనే దానికి, ఈ యూనివర్సిటీలో చేరడానికి ఎందుకు ముందుకు వస్తున్నారు, ఈ రోజు ఎంత క్రౌడ్, ఎంత ఇదిగా ఈ యూనివర్సిటీ ప్రమోషన్ ఉందంటే, ఆంధ్ర తెలంగాణ ఇండియా వైడ్ గా కనుక చూస్తే ఒక బెస్ట్ కాలేజీని మేము సెలెక్ట్ చేసుకుంటున్నామని పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారండి. ఎందుకని, మీకు ఎడ్యుకేషన్ పరంగా టాప్ యూనివర్సిటీ, తర్వాత మీకున్న ఫెసిలిటీస్, అక్కడున్న అనాటమీ ల్యాబ్ కానీ, తర్వాత హాస్పిటల్ కానీ, తర్వాత యూనివర్సిటీ లోపల హాస్టల్ ఉండటం కానీ, దాని తర్వాత వచ్చేసి దీనికి సంబంధించి స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉండటం కానీ, దాని తర్వాత పిల్లలకి ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉండటం కానీ, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వటం కానీ, తర్వాత వీటన్నిటిలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే పిల్లలు మోర్ నాలెడ్జ్ అండి, మంచి డాక్టర్లుగా ఇండియాకి తిరిగి రావడానికి వాళ్ళు ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఇప్పటి వరకు మాకు 3 బ్యాచ్లు బయటకు వచ్చినండి. ఈ 3 బ్యాచ్ల పిల్లలు కొంతమంది పీజీలు చేస్తున్నారు, కొంతమంది ఇక్కడ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తున్న పిల్లలు ఉన్నారు. ఇలా ఏమవుతుందండి, ఈ పిల్లలకి మెరుగైన భవిష్యత్తు ఇవ్వడానికి ఒక మంచి కాలేజీని పంపించడానికి మాకు ఒక మెరుగైన అవకాశం లభించిందండి. సార్, అయితే ఇటు కేఎస్ఎంఈ యూనివర్సిటీకి వెళ్ళిన మన భారతీయ విద్యార్థులు అక్కడ వాళ్ళకి ఏమైనా లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయంటారా? రైట్ అండి, మీరు కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం కదండి ఫస్ట్ నుంచి. ఇప్పుడు మీరు కొన్ని పదాలు వాడారండి, ఏదో వినూత్నంగా, అలాంటి కొన్ని పదాలు అడిగినప్పుడు ఆశ్చర్యపోయి నేను మిమ్మల్ని అడిగాను, ఏం చదువుకున్నారమ్మా అంటే, నేను ఎంబీఏ చేశాను సార్, తెలుగు మీడియం. వినూత్నంగా అంటే చెప్పారు మీరు, కొత్తదనం అని చెప్పారనమాట. ఎందుకు నేర్చుకున్నారండి మీరు? ఇది మీ ప్రొఫెషన్ పరంగా నేర్చుకున్నారు అంతే కదా, వేరుగా కాదు కదా. మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాంట్లో మీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదు. వినూత్నంగా అంటే నాకు తెలియదు సార్ అంటే కుదరదు కదా. కాబట్టి ఆ లాంగ్వేజ్ బ్యారియర్కి మన అవసరం ఏం చేస్తుంది అంటే నేర్పిస్తుంది. ఫస్ట్ పాయింట్ ఇది.
తర్వాత మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళకి పూర్తిగా మీకు వచ్చేసి మీడియం ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది మీడియం ఆఫ్ టీచింగ్ అంటే ఎన్ఎంసీ నామ్స్ అలా ఉన్నాయి మీకు క్లియర్గా. తర్వాత 2001 నుంచే ఈ యూనివర్సిటీ ఏం చేసిందంటే లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో తీసుకొచ్చింది. ఎవరికండి? నాన్ సిటిజన్స్కి. వాళ్ళ సిటిజన్స్కి అయితే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది, రష్యన్ లాంగ్వేజ్ కానీ కిర్గిజ్లో ఉంటుంది. కానీ నాన్ సిటిజన్స్కి ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకొచ్చింది. అయితే మీరు లాంగ్వేజ్ బ్యారియర్ ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు ఆ స్టూడెంట్ ఆ కంట్రీలో పేషెంట్స్కి వైద్యం చేయాలి. ఎప్పటి నుంచి చేయాలండి? 3rd ఇయర్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలండి. మరి అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోకుండా కుదురుతుందా తనకి? కుదరదు కదండి. ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ వారానికి 4 రోజులు నేర్పిస్తారండి. ఎంతవరకు నేర్పిస్తారంటే వీళ్ళు ట్రీట్మెంట్స్ చేయటం కానీ అక్కడ. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అండి, నేను ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలలో ఆ కంట్రీ వెళ్తానండి. నాకేం పెద్ద ఆ కంట్రీ గురించి అంటే పూర్తి నాలెడ్జ్ అంటే లాంగ్వేజ్ గురించి పెద్ద నాలెడ్జ్ లేదండి నాకు. ఎందుకంటే లాంగ్వేజ్ 10 రోజులు ఉన్నవాడికి లాంగ్వేజ్ ఏమొస్తుందండి? ఏదో బ్రాత్ అంటే తమ్ముడు అని, బైకే అంటే బ్రదర్ అని, ఏదో అన్నయ్య అని అంటారండి వాళ్ళు. ఆ 2 నేర్చుకున్నాను నేను ఇబ్బంది పడకుండా ఉండటానికి. నేను పంపించిన ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి 2nd ఇయర్ 3rd ఇయర్ ఫైనల్ ఇయర్ చదివే పిల్లలు ఏంటంటే నేను వెళ్ళగానే వాళ్ళే అక్కడ క్యాబ్ బుక్ చేస్తారు, వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు బిల్లు నేనే కడతానులేండి. హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆర్డర్ ఇవ్వటం కానీ ఇవన్నీ చూసి ఆశ్చర్యపోండి, నేను పంపించిన పిల్లలైనా ఈ లాంగ్వేజ్ మారుతాను. కాబట్టి ఏంటంటే మీకు ఆ తర్వాత వైద్య వృత్తిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఒక మనిషి బాధ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా మనకి లాంగ్వేజ్ ఏంటంటే గ్రాస్పింగ్ అవుతుందండి. కాబట్టి దాని గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా మన పిల్లలు ఏం చేస్తారంటే లాంగ్వేజ్ మాట్లాడగలరండి. ఇటువంటి ఇబ్బందులన్నీ అధిగమించాం కాబట్టి ఈరోజు యూనివర్సిటీ మాకెందుకు అయిందంటే టాప్ యూనివర్సిటీ అయింది. తర్వాత ర్యాంకింగ్ పరంగా చూసుకున్నా, తర్వాత మీకు యూనివర్సిటీలో ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా, హ్యాండ్స్ ఆన్ పేషెంట్ అలౌ చేయటం కానీ చాలా ఫెసిలిటీస్ మేము అక్కడ క్రియేట్ చేయడంతో ఏంటంటే మంచి డాక్టర్లుగా ఇండియాకి మేము అందించడానికి ఒక అవకాశం మాకు కల్పించారండి. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు 1కి 10 సార్లు మీరు ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తున్నారో ఆ కన్సల్ట్ దగ్గర వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కూడా క్రాస్ చెక్ చేసుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పిన వెబ్సైట్స్లోకి వెళ్ళి అక్కడ ఏముంది ఆ ఎంఎస్సీ మనకు ఖచ్చితంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే మీకు మంచి జరుగుతుందండి. సార్, అయితే ఫైనల్ గా విద్యార్థులు అక్కడ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత పూర్తి 6 సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే 6 ఇయర్స్ వరకు కూడా వారి బాధ్యత మీదేనా, లేకపోతే అడ్మిషన్స్ తర్వాత వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడాల్సిన అవసరాలు ఉంటాయా? రైట్ అండి, చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది కూడా 6 సంవత్సరాలు మీ పిల్లల బాధ్యత మాదేనండి. ఆడపిల్లలు చూడండి ఎంత తెలివిగా అడుగుతారు. కాబట్టి 6 సంవత్సరాలు మాది బాధ్యత అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే నేను చెప్తానండి, మా కజిన్ బ్రదర్ రామకృష్ణ గారు, తర్వాత మా వదిన గారు మంజుల గారు, తర్వాత 40 మంది ఇండియన్ స్టాఫ్ మీకు అక్కడ అవైలబుల్ ఉంటారండి. కాబట్టి పిల్లలకి ఏ అవసరమైనా వాళ్ళు 2012 నుంచి సొంత ఇల్లు కారు కొనుక్కొని అక్కడ సెటిల్ అయిపోయారండి. పిల్లలకి ఏ అవసరం ఉన్నా, ఏ నీడ్ ఉన్నా, మీకు ఒకవేళ ఏదైనా మెడిసిన్ అర్జెంటుగా అవసరం అయితే 3 గంటల్లో మేము అక్కడికి అందించగలమండి. ఢిల్లీలో మా ఆఫీస్ ఉంది. తర్వాత పిల్లల్ని బాగా చూస్తాము. తర్వాత వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అక్కడికి వచ్చాక చక్కగా చదువుకోవాలి. బాగా చదువుకొని తర్వాత నాలెడ్జ్ కనుక పెంచుకుంటే ఒక మంచి డాక్టర్గా తిరిగి రావడానికి అవకాశం ఉంటుందండి. ఇన్ని ఫెసిలిటీస్ మేము ఇస్తున్నాం కాబట్టి ఈరోజు ఏంటండి ఆ యూనివర్సిటీకి కానీ ఆ కంట్రీకి కానీ ఉన్న మంచి పేరుతో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈరోజు వాళ్ళు ఇంకా ఏది మీకు కౌన్సిలింగ్ అవ్వకముందే మా దగ్గరికి వచ్చి అడ్మిషన్స్ కోసం వీటి కోసం రావడం జరుగుతుంది. ఎందుకు వస్తున్నారు, ఇంత క్రౌడ్ ఎందుకు ఉంది అంటే ఆ యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్ కానీ ఆ కంట్రీలో ఉన్న ర్యాంకింగ్ కానీ, తర్వాత వచ్చేసి ఆ యూనివర్సిటీ స్టార్ట్ అయిన ఇయర్ కానీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ, తర్వాత అనాటమీ ల్యాబ్ కానీ, ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలండి. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూడం. ఇవన్నీ కనుక మనం పరిశీలించి కనుక మన పిల్లల్ని కనుక అక్కడికి పంపిస్తే 6 సంవత్సరాలు పూర్తి బాధ్యత మాదే ఉంటుంది. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఖచ్చితంగా మేము ఎదుర్కొని అన్ని సమస్యలు వాళ్ళకి సాల్వ్, అంటే సమస్య రాదని నేను చెప్పనండి, ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి మాకు అక్కడ 40 మంది స్టాఫ్ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత బాగా చదువుకోవడానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నామండి. సో చూశారు కదండి, ఎంబీబీఎస్ ఇన్ఫో సంస్థకు సంబంధించి మనకెన్నో తెలియని చక్కటి విషయాలను డైరెక్టర్ రామారావు గారు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మహా న్యూస్.